ఎందుకని? అప్పుడు సడన్గా ఎందుకు వచ్చిందంటే ఇన్స్టాగ్రామ్ లో ఒక వీడియో చూసాం. సుందరి అనే వర్డ్ ఒకటి వినిపించింది. ఓకే, అది బాగుందని చెప్పని ఇక నుంచి నేను సుందరి అని పిలుస్తాను నిన్న అత్తమ్మ అని చెప్పని సుందరి సుందరి అని పిలవడం మొదలు పెట్టాను. మరి ఓకే, మీ ఫాదర్ని? మా ఫాదర్ మావయ్య అని పిలిచారు. మావయ్యనే పిలిచేవారా? ఆయన ఏమంటారు? అల్లుడు గారు అనేవారా, కోడలమ్మ అని పిలిచేవారా? ఆయన కోడలనే అనేవారు. అంటే మరి వాళ్ళకి అల్లుడు రావాలి అని అనుకోలేదా ఎప్పుడు? తమ బిడ్డ ఒక అల్లుడు రావాలి, ఇలా ఉండాలి అని ఎప్పుడైనా అనేవారు నీతో? మామూలుగా అంటారు కదా, మా అమ్మాయికి ఇలాంటి పెళ్లి చేసుకోవాలి ఇలా అని అంటూ ఉంటారు కదా, మా అల్లుడు ఎలా ఉండాలని అంటారు. కానీ ఇది వరకు అనేవాళ్ళు, ఈమె పరిచయం లేనప్పుడు అన్నారు డెఫినెట్లీ. కానీ మేము అన్ని ఒప్పించుకుని వాళ్ళ ముందే పెళ్లి చేసుకున్నాం కదా. ఓకే, వాళ్ళు ఒప్పుకున్నారు కాబట్టి మధ్యలో ఎందుకు విభేదం, ఎందుకు ఒప్పుకున్నారు? మంగళసూత్రం కట్టిన ఉందా నీ దగ్గర? మంగళసూత్రం ఉందా అమ్మది? అది చెప్పాను కదా, ఉజ్జయిన్ లో అది తీసేసుకున్నారు నా దగ్గర. చైన్ తీసేసుకుని వాళ్ళు అమ్ముకున్నారు, తాకట్టు పెట్టుకున్నారు తెలీదు. నా దగ్గర అయితే తీసేసుకున్నారు బలవంతంగా. ఓకే, ఎంత ఏడ్చినా కూడా ఇవ్వలేదు. మరి ఇప్పుడెప్పుడు మూడోసారి పెళ్ళి ఎప్పుడు? ఇంక మూడోసారి బంధం ఇంకా విడిపోయినట్టుగా ఉంటుందని అఘోరి ఏమంటుంది, ఈసారి వస్తే వదిలేదే లేదు అని అఘోరి ఏమంటుంది. ఇప్పుడు మరి పెళ్లికి ముహూర్తం పెట్టారా? అది అమ్మనే అడగాలి. చెప్పలేదా నీకు? అంటే సడన్ ప్లాన్స్ ఉంటాయి కదా. అంటే ఈసారి ముహూర్తం బహుశా ముహూర్తాలు పెట్టుకుంటే కలిసి రాదేమో. తాళుందా అక్కడ? ఎప్పుడు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు అఘోరమ్మ? ఎప్పుడు అనుకుంటున్నారు? అదే ఒక 2-3 months తర్వాత. 2-3 months తర్వాత? అవును, జ్యోతిర్లింగంలో. అది కూడా ఓకే, జ్యోతిర్లింగంలో, జ్యోతిర్లింగ క్షేత్రంలో. అవును. వర్షిని ఎన్ని జ్యోతిర్లింగాలు తిరిగారు మీరు? ఒక్క జ్యోతిర్లింగం సోమనాథ్ మాత్రమే తిరిగాను. అది తిరిగి ఓంకారేశ్వర్ వెళ్తుంటే వీళ్ళు మధ్యలో గుజరాత్ లో పట్టుకున్నారు, తీసుకెళ్ళిపోయారు. వర్షిని, నీకు చిన్నప్పటి నుంచి, అంటే నేను కొంచెం అడుగుతున్నాను, కొంచెం గుచ్చి అడుగుతాను, చాలా మందిలో ఉన్న డౌట్స్ క్లియర్ కావాలి కాబట్టి కొంచెం గుచ్చి అడుగుతాను. డెఫినెట్లీ అడగండి. ఎందుకంటే మీరు పెళ్లి చేసుకున్నటువంటి విధానం కొన్ని విమర్శలను ఎదుర్కొంటుంది కాబట్టి. చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు నువ్వు అంటే కొంచెం మోడర్న్గా కనిపించేదానివి కదా, మరి నీ థాట్స్ ఎలా ఉండేవి? అంటే సహజంగా నేను పెళ్ళి ఇలాంటి అబ్బాయిని చేసుకోవాలి, నా ఊహల రాజు ఎలా ఉండాలి, నన్ను చేసుకోబోయేవాడు ఇలా ఉండాలి, నేనే రాణిలాగా ఇలా ఉండాలి అని అనుకుంటారు కదా. నువ్వే ఊహించుకున్నావు అసలు మా అఘోరి పరిచయం కాకముందు వరకు? అనుకున్నాను నేను కూడా, ఒక మంచి హస్బెండ్ వస్తే బాగుండు, ఇలాగా లైఫ్ లీడ్ చేస్తే బాగుంటది అని చెప్పని. అయితే ఎప్పుడైతే ఒక 3 to 4 years బ్యాక్ అనుకుంటా, మా ఫ్రెండ్స్ లోనే చూసా చాలా మంది పెళ్లి చేసుకుని చిన్న వయసులోనే విడాకులు తీసుకోవడం, అబ్బాయి తప్పుందని చెప్పి అమ్మాయి తప్పుందని చెప్పి విడిపోవడం, చనిపోవడం కూడా జరిగింది 2 ఫ్రెండ్స్. సో అది చూసిన తర్వాత నా మైండ్ టోటల్లీ చేంజ్ అయిపోయింది, పెళ్లి అసలు చేసుకోకూడదని. 2 years బ్యాక్ మా మమ్మీ డాడీని ఒప్పించుకున్నాను, నేను పెళ్లి చేసుకోను మమ్మీ, నాకు పెళ్లి చేయొద్దు అని. వాళ్ళు కూడా అగ్రి అయ్యారు దానికి. ఓకే, నీ ఇష్టం, నువ్వు ఎలా అంటే అలాగా, పెళ్లి వద్దన్నావు కదా, ఓకే మేము కూడా పెళ్లి చేయము అని చెప్పని అన్నారు. కానీ తిను వచ్చిన తర్వాత తిను చెప్పిన జెన్యూనిటీ కానీ, తను ఓపెన్ అప్ అయిన పర్సనల్ విషయాలు కానీ, అలాగా ఇద్దరం ఒకరికొకరు షేర్ చేసుకొని ఒక మాట మీద ఉండి మేము మ్యారేజ్ చేసుకోవడం జరిగింది. ఓకే, అంటే నీకు ఫీలింగ్స్ లేవా? లేవు, ఇక నుంచి రావు కూడా. అంటే నేను ఒక మాట అనొచ్చా? లెస్బియన్? మీరు ఎలా అయినా అనుకోండి, వీఆర్ నాట్ లెస్బియన్స్. లేదు, కొంతమంది అనుకుంటారు కాబట్టి నేను ఒక క్లియర్ పిక్చర్ ఇవ్వాలనుకుంటున్నాను అనుకునే వాళ్ళకి కూడా చాలా మందికి. లెస్బియన్స్ అయితే కాదు, మేము ఒకరికొకరం అర్థం చేసుకున్నాము, మా మనసులు కలిసాయి. మేము ఓకే, నీకు తోడు నేనుంటాను, నాకు తోడు నువ్వుండు జీవితాంతం అని చెప్పని గట్టిగా అనుకున్నాం కాబట్టి ఇంత దూరం వచ్చాం. లెస్బియన్స్ అంటే అర్థం ఏంటి? అమ్మాయి పెళ్లి చేసుకోవాలి.
సో We are not lesbians. అఘోరీతో పరిచయం ఏర్పడిన తర్వాతే ఫీలింగ్స్ని చంపేసుకున్నావు, లేదు నీకు ఫీలింగ్స్ లేవు, ఈ రెండిట్లో ఏదో నిజం? 2 years బ్యాక్ చంపేసుకున్నాను మా ఫ్రెండ్స్ ఇష్యూస్ చూసిన తర్వాతే. 2 years బ్యాక్ మీ ఫ్రెండ్ ఇష్యూ వచ్చిన తర్వాత చంపేసుకున్నావు. అమ్మ నాన్న కూడా ఒప్పించుకున్నాను కదా మ్మ్. పెళ్లి చేసుకోను అని. అయితే మా హర్షనే కూడా అనేవాడు, నువ్వు పెళ్లి చేసుకోకపోతే నా పిల్లల్ని నీ దగ్గరికి పంపిస్తాను పెంచడానికి అని చెప్పాను. అందరూ అగ్రి అయ్యారు దానికి. ఓకే, పెళ్లి చేసుకోకుండా ఉండొచ్చు, మామూలుగానే ఉండిపోవచ్చు, ఇంటి దగ్గర ఉండొచ్చు, కానీ అఘోరీకి కనెక్ట్ కావటానికి కారణం ఏంటి? ఓకే, 2 years బ్యాక్ మీ ఫ్రెండ్ విషయంలో జరిగింది, పెళ్లి చేసుకోవద్దు, ఇలాంటి లైఫ్ వద్దు అని అనిపించింది. అంటే ఫీలింగ్స్ చనిపోవటానికి, దూరం చేయటానికి ఫ్రెండ్ ఇష్యూకి సంబంధం ఏంటి అసలు? ఫీలింగ్స్ అనేవి వేరు, బాడీలో హార్మోనల్ చేంజెస్ ద్వారా జరిగేటటువంటిది ఫీలింగ్స్ అనేది. సో బలవంతంగా చంపేసుకుంటే మళ్ళీ ఎక్కడో ఒక చోట ఎగ్జాగరేట్ అయ్యే అవకాశం ఉంటుంది. సార్ నేను అనుకున్నా ఏంటంటే పెళ్ళే వద్దనుకున్న నాకు ఫీలింగ్స్ తో ఏం పని అని చెప్పి నేను ఫీలింగ్స్ అన్ని చంపేసుకున్నా. ఒకవేళ అఘోరీ జీవితంలోకి రాకపోయి ఉండుంటే పెళ్ళే చేసుకునేదాన్ని కాదు. ఇంటి దగ్గర ఒంటరిగానే ఉండేదానివా, లేకపోతే ఎవరైనా ఇంకొక నచ్చిన ఏదో ఒక రకంగా సాధనకి వెళ్ళిపోయి ఏదో ఒక జాబ్ చేసి అమ్మ నాన్నకి హెల్ప్ చేస్తూ ఉండేదాన్ని. కానీ పెళ్ళైతే చేసుకునేదాన్ని కాదండి, పరిచయం అవ్వకపోయి ఉంటే. సో అంత బలంగా తాకిందా హృదయానికి ఆ ఇన్సిడెంట్? యా, అంటే నా బెస్ట్ ఫ్రెండ్ తను. ఎవరు తప్పెవరిదా ఇన్సిడెంట్లో? అసలు ఏం జరిగింది అప్పుడు? అంటే పెళ్లి చేసుకున్నారు మంచిగా, ఓకే, ఒక 2-3 months బానే ఉన్నారు. తర్వాత ఈ అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్స్ మాటలిని కొంచెం తనతో వల్గర్ గా మాట్లాడడం, అలా చేయడం, ఇంకా తను తట్టుకోలేక, అంటే ఎంతో ఇష్టంగా ప్రేమించి పెళ్లి చేస్తుంది, ఇంట్లో వాళ్ళు కూడా కాదని, కానీ తను అలా బిహేవ్ చేసేసరికి వాళ్ళ ఫ్రెండ్స్ మ్యాటర్ ఎత్తేసరికి బాధపడి టార్చర్ కొట్టేవాడు, తాగి కొట్టేవాడు. సో అలా టార్చర్ తట్టుకోలేక తను సూసైడ్ చేసుకొచ్చాడు. ఓకే, అంటే చిన్నప్పటి నుంచి కలిసి చదువుకున్న ఫ్రెండ్ కదా, అది ఇక్కడ టచ్ అయిపోయింది నాకు, అది ఎప్పటికీ గుర్తుంటుంది. సో ఆ ఇన్సిడెంట్ హృదయాన్ని పిండేసింది, అఘోరీ మాత్రం హృదయాన్ని తాకారు. యా, ఓకే, ఒకసారి ఏమి నచ్చాడమ్మా ఆయనలో? చూడు, జుట్టు చూడు, ఆ ఫేస్ చూడు, ఒంటిగా బూడు చూడు, ఏమి నచ్చాడు అసలు అఘోరీలో? నీకు ఏమి నచ్చింది? నిన్ను చూస్తేనేమో ఇంత చక్కగా ఉన్నావు, కుందన బొమ్మలాగా అందంగా ఉన్నావు, ఏదో ఒక ఇన్సిడెంట్ కోసం ఇలాగానే ఆయన చూడు అని అంటున్నారు చాలామంది. ఒకసారి చూసి నవ్వుకుంటున్నట్టున్నాడు ఆయన అక్కడ, ఒకసారి చూడండి, ఒకసారి నవ్వుకుంటున్నట్టు. ఏమి నచ్చాడు అసలు ఆయనలో నీకు? జెన్యూనిటీ ఇస్ ద మెయిన్ అండి. ఎవరిలోనైనా సరే జెన్యూనిటీ ఉంటేనే వాళ్ళని మనం నమ్మగలం చివరి వరకు. ఆ జెన్యూనిటీ అనేది నాకు కనిపించింది, నేను నమ్మాను. మరి చాలా మంది ఆయన్ని మోసగాడు, ఫేక్, అఘోరీ అంత నటన అని చాలా మంది అంటూ ఉంటే నువ్వు జెన్యూనిటీ నచ్చింది అంటున్నావు, అందరికీ అంటే విరుద్ధంగా మాట్లాడుతున్నావు. యా, గుడ్ క్వశ్చన్ అండి. ఫేక్ అంటున్నారు, తను అసలు అఘోరీయే కాదు అంటున్నారు. ఏ రకంగా అంటారు మీరు? తను డబ్బును ఆశించలేదు, ఏదో రాజకీయ పదవిని ఆశించలేదు, లేదా తను సొంతగా వ్యాపారాలను పెట్టుకోవడానికి, డబ్బు సంపాదించుకోవడానికి అలాగూ ఆశించలేదు. ఇంకా ఏ రకంగా మీరు ఫేక్ అంటారు? తను అసలు మీరు ఎలాగా మాట అనగలుగుతున్నారు? తను ఎందుకు వచ్చింది? సనాతన ధర్మం కోసం మొత్తం త్యాగం చేసి పోరాడడానికి వచ్చింది, ధర్మం కోసం అని. నా పోరాటాన్ని ఎందుకు చూడలేకపోతున్నారు అనేది నా ప్రశ్న. ఓకే, ఫేక్ అన్నప్పుడు మరి నమ్మని వాళ్ళు ఓకే ఆమె దగ్గరికి రాకండి, ఆమె కారు ఎక్కడ నాపితే డిస్టర్బ్ చేయకండి, తను ఫేక్ రా అని చెప్పి వెళ్ళిపోవచ్చు కదా, ఎందుకు మీద పడి గొడవలు పెట్టుకుని వెళ్తున్నారు? మరి తనైతే ఏమి ఆశించి రాలేదు. ఇది నేను మిమ్మల్ని అడుగుతున్నాను, మీరు చెప్పండి, ఏ రకంగా ఫేక్ అంటున్నారు మీరు? అది ప్రజలకే వదిలేస్తున్నాం, ఫేకా కాదనేది. నేను సాధన చేసినా చేయలేదనే వాళ్ళే మా దగ్గర నిన్ను కుటుంబం నుంచి దూరం చేసి ఎత్తుకుపోయాడు అని అంటున్నారుగా.
ఎవరు దూరం చెయ్యలేదండి. నా మనస్ఫూర్తిగా నేను ఇష్టపడి తన దగ్గరికి వచ్చి మేము పెళ్లి చేసుకుని బానే ఉన్నాము. మా పేరెంట్స్ విషయం అంటారా, వాళ్ళని రమ్మంటాము. కానీ ఇప్పుడే కాదు, కొంచెం టైం తీసుకుని వాళ్ళు కూడా మేము మా దగ్గరే ఉంచుకుంటాము వాళ్ళు ఒప్పుకుంటే. వాళ్ళు ఒప్పుకోకపోతే ఇంకెక్కడో దూరంగా ఉండి చూసి హ్యాపీగా ఫీల్ అవడం తప్ప, వాళ్ళు ఒప్పుకుంటే మాత్రం 100% మేము మా దగ్గరికి అయితే మేము వాళ్ళని తీసుకొచ్చుకుంటాం. ఓకే, ఇప్పుడు అఘోరి పరిచయం కాకముందు వరకు ఎలా ఉంది నీ లైఫ్? ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేసుకుంటూ వాళ్ళందరూ పొగుడుతూ ఉంటే కొంచెం మనకి ఒక రకమైన హ్యాపీ అనిపిస్తుంటుంటుంది కదా.